రంగాలు ఈ భూమి మీద ఉన్నాయో, ఎన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారో, ఆ ప్రతి స్థలాల్లో ప్రతి చోట కూడా యేసుక్రీస్తు గురించి, దేవాతి దేవుని గురించి ప్రచురం చేయబడుతూ ఉంది, ప్రకటించబడుతూ ఉంది. కనుక ఇటువంటి సువార్త ప్రకటనలు లేక సువార్త ప్రచురము జరగటకు దేవుడు అనుకూల సమయాల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుకనే అవి జరుగుతూ ఉన్నాయి. అటువంటి అనుకూల సమయము ఈరోజు మనకు ప్రాప్తించిందని మనం నమ్ముదాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలనే ఆసక్తితో ఒక 10 మంది కూర్చున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క అనుకూలత, దేవుని యొక్క కృపా ద్వారము తెరవబడిందని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. కనుక సువార్త ప్రకటించేటువంటి సేవకుల యొక్క ప్రార్థన, సంఘముల యొక్క ప్రార్థన ఏమై ఉందంటే దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడాలని, అలా ప్రకటించబడే అనుకూల సమయాలు, ఆ కృపా ద్వారాలు ఏం చేయబడాలని, తెరవబడాలని మరి ప్రార్థించడంలో ఒక అంశమై ఉంది. కనుక ఈ రోజున ఆ రీతిగానే మనకి అవకాశము, ఈ అనుకూలత అనుగ్రహించబడిందని మనం నమ్ముతూ ఈ సమయంలో బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూర్చున్న వారందరూ కొద్దిసేపు ఒక 40 నిమిషాలు, అంతకు మించి నేను మాట్లాడను, ఒక 40 నిమిషాలు మీ మధ్య నేను చెప్పబోతున్న సంగతి ఆలోచించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. వారి గురించి వారు చెప్పుకుంటున్నారనే భావం కాకుండా ఏం చెప్తున్నారనేటువంటి భావంతో ఆలోచన చేయాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞానము అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు. జ్ఞానం నాకు లేదు అని చాలా మంది అంటుంటారు. అంటే జ్ఞానం నాకు లేదు అంటే కొన్ని విషయాల్లో అందరికీ జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక కొంత జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉండకపోవడం అనేది మాత్రం ఉండదు. ఎందుచేతనంటే మానవుడు ప్రతిదాన్ని తనకు అవసరమైన దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తనకు అవసరం ఉంటే దాని గురించి ఎంతైనా తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఆ తెలుసుకోవడాన్ని ఏమంటారంటే జ్ఞానవంతుడు అవ్వడం. అంటే ఆ విషయంలో అతను ఏమయ్యాడు? జ్ఞానవంతుడయ్యాడు. కనుక అందరికీ అన్నిటి విషయంలో జ్ఞానం రాదు, అన్ని తెలియవు. ఇప్పుడు ఈ మైక్ నా చేతిలో ఉంది, దీని గురించి నాకు ఎంత తెలుసు అంటే కొంతవరకే తెలుసు. కానీ ఇది పాడైపోతే దీన్ని బాగు చేయడం మాత్రం నాకు తెలియదు. ఇది మాట్లాడితే వినబడుతుంది, లేక మాట్లాడితే నా మాటలు పెద్దవిగా చేసి వినిపిస్తుంది, అది ఈ పరికరం లేక ఈ మైక్ అనే సంగతి మాత్రమే నాకు తెలుసు. అంటే దీంట్లో నేను ఎంత జ్ఞానవంతుని అంటే కొంతవరకే దీని విషయంలో నేనేమై ఉన్నాను? జ్ఞానవంతుని. కానీ ఇది పాడైపోతే మళ్ళీ ఏం చేయాలన్న జ్ఞానం మాత్రం నాకు లేదు. కానీ దీని మీద మనసు పెట్టి అదే పని మీద దీని పరిశీలన చేసిన వారు ఉన్నారు, వారి దగ్గర తెలుసుకొని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేర్చుకున్నాక దీని మీద పూర్తి పట్టు సాధించి దీన్ని పాడైపోయినా లేకపోతే ఇంకోటైనా దేనైనా చేయగలిగిన వారు ఉన్నారు. వాడు ఏమంటారంటే దీని మీద సంపూర్ణ జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము అంటే ఏమీ కాదు, తెలుసుకొనుట. కనుక ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే కొంతమందికి కొన్ని వస్తువుల గురించి తెలుస్తుంది, కొన్ని సంగతుల గురించి తెలుస్తుంది, కొన్ని సంగతుల్లో కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుంది, కొంతమందికి ఉండదు. నాకు తెలిసిన విషయాలు మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు. కనుక లోకంలో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మనుషులు అంటూ ఉంటారు, దీని గురించి అయితే అతనికి బాగా తెలుసు, అతను పిల్లండి అని అనేసరికి దాని అర్థం ఏంటి? ఈ పరిస్థితిని లేక అక్కడ ఉన్న ఆ పరిస్థితిని ఎవరైతే బాగా తెలుసో వాళ్ళు ఆ విషయంలో ఏమై ఉన్నారు? జ్ఞానవంతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పిలిపించి ఇదేం చేయాలా, ఎట్లా చేయాలని అడుగుతారు. ఆ రకంగా మనం మనుషులుగా మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే నేను చెప్పే సంగతి ఏంటంటే నీకు మైక్ కోసం తెలియకపోయినా పర్లేదు, లేదా ఆ ఫ్యాన్ కోసం తెలియకపోయినా పర్లేదు, ఇల్లు ఎలా కట్టాలో తెలియకపోయినా పర్లేదు, అది కొంతమంది తెలుసుకున్నారు, అది ఆ పని వాళ్ళు చేస్తున్నారు. లేదా ఇంకో పని, వైద్యం, ఈ బాడీ ఏ రకమైనటువంటి వ్యాధులతో పడినా ఆ వ్యాధులు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఆ వ్యాధులు పోవడానికి ఏ మందులు వేయాలి, ఆ జ్ఞానం అంతా ఎవరి దగ్గర ఉంది? డాక్టర్ల దగ్గర ఉంది.
అది వాళ్ళు తెలుసుకున్నారు. అది మనకి తెలియపోయినా పర్లేదు, ఒకవేళ తెలుసుకున్నా మనకి కూడా అది ఏమవుతుంది, తెలియజేయబడుతుంది. నేర్చుకుంటే కొన్ని సంవత్సరాల ట్రైనింగ్ అయితే మనకి తెలియజేయబడుతుంది. కనుక ఇన్ని రకాలైనటువంటి జ్ఞానాలు భూమి మీద ఉన్నప్పటికీ కొన్ని అవసరం కాబట్టి మనం కొన్ని తెలుసుకుంటాము, కొన్ని మనకు అవసరం లేదు కాబట్టి మనం తెలుసుకోవడం మానేస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము అందరికీ తెలియాలని. ఎందరికీ? అది నాకు అవసరం లేదని అనడానికి లేదు. నాకు దీని గురించి అవసరం లేదండి నేర్చుకోనంటే పర్లేదు. అది నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు దానికి సంబంధించిన ఇంజనీర్స్ అవుతారు, దానికి సంబంధించిన మెకానిక్స్ అవుతారు. దీని గురించి నేర్చుకోకపోయినా పర్లేదు, కొంతమంది నేర్చుకున్నారు, దాని గురించి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఇల్లు కట్టడం కోసం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, కొంతమంది తెలుసుకున్నారు, ఆ పనిలో వాళ్ళు ఉంటారు. అలాగే వైద్యులు, అలాగే ఇంకొకటి. కనుక మనుషులందరికీ అన్ని తెలియాలని రూల్ ఏమీ లేదు. తెలుసుకోవాలనుకుంటే తెలుసుకునే అవకాశం కూడా ఉంది, కానీ అందరూ అన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు మనసు పెట్టరు. అయితే దేవుని గూర్చి మాత్రం అందరం తెలుసుకోవాలి. దేవుని విషయంలో అందరం జ్ఞానవంతులం కావాలి. ఇది ఎవరి కోరిక, ఇది ఎవరి ఆశ ఉందంటే దేవుడే ఆ ఆశ కలిగి ఉన్నాడు, దేవుడే ఆ కోరిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే నా గురించి మనుషులందరికీ తెలియాలి, నా గురించి మనుషులందరూ తెలుసుకోవాలి, నేనేమై ఉన్నానో, నా స్వభావం ఎలాంటిదో, నేనేం చేస్తానో, నేను ఎందుకు చేస్తున్నానో, ఇదంతా ఎందుకు నడిపిస్తున్నానో, ఇవన్నీ ఎందుకు సృష్టించానో, మనుషులు ఎందుకు పుట్టిస్తున్నానో, మనుషులు ఎందుకు చనిపోతున్నారో, ఇదంతా నేనెందుకు చేస్తున్నానో అన్న సంగతి నా గురించి ఎవరు తెలియాలి? ప్రతి మనిషికి తెలియాలి. కానీ ప్రతి మానవుడు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆయన గురించి నాకు తెలియదండి, ఎవరో చెప్పింది ఆలకించాను, అదే నమ్మాను, అదే నిజం అనుకున్నాను, ఏదో నా బ్రతుకలా కొనసాగించిపోతున్నాను అనే భావంతో ఉన్నారు. కానీ ఎంతవరకు నాకు దేవుని గురించి తెలిసింది, దేవుని గురించిన జ్ఞానం నాకు ఉందనే భావం మాత్రం చాలా మందికి రావట్లేదు. తెలుసుకోవడమే జ్ఞానం అని నేను ప్రారంభంలోనే చెప్పాను. కనుక నేను ముగింపు వరకు చెప్పే విషయంలో మీరు అదే ఆ తలంపుతో ఉండండి. దేవుని గురించిన జ్ఞానం అంటే దేవుని గురించి ఏం చేయడం, తెలుసుకోవడం. ఆయన ఏంటి, ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తారు, లేకపోతే ఎందుకు చేస్తారు అనే విషయాలు ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలని దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. ఈ భూమిని సృష్టించింది ఆయన, ఈ భూమిని విశ్వాన్ని నడిపిస్తుంది ఆయన, సర్వ మానవాళ్ళని కూడా పరిపాలిస్తుంది ఆయన. భూ ప్రపంచం మీద ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి భాషలు మాట్లాడేవారు ఉన్నారో, ఆ ఎన్ని భూ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దిక్కుల కూడా అన్నిటినీ కూడా నడిపించేవాడు ఆయన ఒక్కడే. ఆయనకున్న ఆలోచన ఏంటంటే ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా నా గురించి ఏం చేయాలి, తెలుసుకోవాలి, నా గురించినటువంటి జ్ఞానం వాళ్ళకి కలగాలి. దేవుని గురించిన జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. అది లేదు అని దైవ గ్రంథమే సెలవిస్తుంది. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 అపోస్తలుడైనటువంటి పౌలు అనే సేవకుడు ఈ రీతిగా మాట్లాడిన మాట ఒకటి అక్కడ రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 ఈ విధంగా రాయబడి ఉంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుండా ఉండండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. చాలండి. దేవుని గూర్చిన జ్ఞానము పొరబడేరు. దేవుని జ్ఞానం గురించి నేను మాట్లాడలేదు. నేను దేనికోసం మాట్లాడలేదు, దేవుని జ్ఞానం గురించి మాట్లాడలేదు. దేవునికి ఎంత జ్ఞానం ఉంది అది నీకు తెలుసుకోవాలంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉందో నువ్వు తెలుసుకునే పరిస్థితి అయితే మనకి లేదండి. దేవునికి ఎంత జ్ఞానం ఉందో నీకు తెలియజేయడం కాదు, దేవుని గురించి నీకేం తెలుసు, దేవుని గురించి నీకెంత తెలుసు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎందుకు ఇదంతా చేస్తాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకోవడమే దేవుని గురించిన జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఈ సమయంలో నేను మాట్లాడలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఉదయకాల సమయంలో ఈ సన్నిధికి వచ్చినటువంటి మీతో నేను పంచుకునేటువంటి తలంపు ఏంటంటే
ప్రతి మానవుడు కూడా దేవుని గురించి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, దేవుని గురించి తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకునే ప్రయత్నం మానవుడు చేయాలి. కానీ ప్రతి మానవుడు కూడా అలాంటి ప్రయత్నము చేయకుండానే తమ జీవితాన్ని వెళ్ళబుస్తున్నారు. ఆ పరిస్థితి ఈరోజు మానవుల్లో ఉందని దైవ గ్రంథమే సెలవిస్తుంది. అక్కడ ఏం రాయబడి ఉందంటే, దేవుని గురించిన జ్ఞానము ఏముంది? అందరికీ లేదు. అంటే కొందరికి లేదు అంటే అందరికీ లేదని అర్థం. నువ్వు ఎందులో ఉన్నావు? దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదనే మాట ఉంది కదా, ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? నిజమేనండి, నాకు కూడా దేవుని గురించిన జ్ఞానం ఏమీ లేదు, దేవుని గురించి నాకేమీ అంతగా తెలియదు అనే స్థితిలో నువ్వు ఉన్నావా? లేదండి, నేను ఆయన కోసం తెలుసుకున్నాను, నేను బాగా ఆయన కోసం గ్రహించాను, నేను ఆయన కోసం బాగా పరిశీలన చేశాను అనే స్థితిలో నువ్వు ఉన్నావా? పరిశీలన చేసి ఆయన్ని కనుగొన్న స్థితిలో నువ్వు ఉన్నావా? లేదా ఆ ప్రయత్నాలు ఏమి చేయలేదండి, నాకైతే దేవుని జ్ఞానమో దేవుని గురించిన జ్ఞానం నాకు లేదండి అనే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు నీ మనస్సాక్షి నీకు సమాధానం చెప్పాలి. నిజమేనండి, నాకు తెలుసండి, ఆయన గురించి నాకెందుకు తెలియదు, తెలుసుకున్నానండి అని ఒకవేళ అంటే, ఆయన గురించి తెలిస్తే ఆ జీవితం ఒకలా ఉంటది. లేదండి, నాకు తెలియదండి, అసలు తెలుసుకోవాలనే ప్రయత్నమే చేయలేదండి అంటే, ఈ రోజు ఈ ప్రకటన మన మధ్య వినిపించబడుతుందంటే, ఈ సువార్త మనకు వినిపించబడుతుందంటే, నీ మీద ప్రేమతో దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు కలుగు చేయడానికి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవడానికి ఈ రోజు నీ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. లేదండి, నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ నేను కనుగోలేకపోయాను అంటే, వారి విషయంలో కూడా దేవుడు ఒక సరైన త్రోవ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తప్పుడు త్రోవల్లో, తప్పుడు మార్గాల్లో ఒకవేళ దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు కాబట్టి ఆయన నిజతత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోయి ఉంటావు, ఆయన నిజతత్వాన్ని గ్రహించలేకపోయి ఉంటావు. కనుక ఈరోజు దేవుడు తన గ్రంథం ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తూ, దేవుని గురించిన జ్ఞానము అందరికీ తెలియాలని ఆయన ఆశపడుతున్నాడని మన మధ్య ఈ మాటలు వినిపించుతూ ఉన్నాయి. ఏమండి, ఆయన గురించిన జ్ఞానం లేకపోతే ఏంటి? ఆయన గురించిన జ్ఞానం నాకు లేకపోతే ఏంటండి? దేవుని కోసం తెలుసుకోకపోతే నష్టం ఏంటండి? బైబిల్ ఏం చెప్తుందంటే, మానవులు దేవుని గురించిన జ్ఞానం లేకపోతే నశించిపోతారట. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఏమైపోతారు? నశించిపోతారట. చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంటది. నేను పుట్టించినటువంటి జనులు జ్ఞానం లేకే నశించుచున్నారు. దేవుని గురించి జ్ఞానం లేకపోతే ఏమైపోద్దట? నశించిపోతామండి, పాడైపోతామండి. ఈరోజు చాలా మంది ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు చెడిపోతున్నారు అంటే ఏమి లేక? దేవుని గురించిన జ్ఞానం లేక. అదేంటండి, దేవుని గురించి నాకు తెలియకపోతే నేనెందుకు పాడైపోతానంటే, మనుషులు ఏ రకంగా పాడైపోతారో తెలుసుకోలేకపోవడమే. ఎవరు పాడు చేస్తారో మనుషుల్ని, ఎందువల్ల పాడవుతారు మనుషులు? బాగు చేసేవాడెవరు? మనుషుల్ని బాగు చేసేవాడెవరు? దేవుడు. కనుక దేవుడు మనుషుల్ని బాగు చేస్తాడు అంటే ఎప్పుడు బాగు చేస్తాడో? దేవుడు మనుషులు నశించిపోతారంటే అది కూడా ఎవరి చేతిలో ఉంది? నశించిపోయేది కూడా ఎవరి చేతిలో ఉంది? కనుక ఈ రోజున దేవుని కోసం తెలుసుకోకపోతే ఏం నష్టం కలుగుతుందంటే, మానవులు ఏమైపోతారట? నశించిపోతారు, నష్టపోతారు, చెడిపోతారు. నా జనులు జ్ఞానము లేకయే, నన్ను గుర్చిన జ్ఞానం లేకే, నన్ను గుర్చిన అక్కడ ఎందుకు చెప్తానంటే, ఆ హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుని గురించిన జ్ఞానము అనే మాట కూడా అక్కడ రాయబడి ఉంటది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాలు ఒకసారి చదివితే కనిపిస్తుంది. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి, దేశమందు అంటే దేశంలో ప్రజల యందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చాలండి. కనుక ఈరోజు ప్రజలతో దేవునికున్న బంధం ఎందుకు పాడైపోయింది అంటే,
ప్రజలు దేవుని యొక్క విధానంలో ఆశీర్వదించబడలేకపోవడం కారణం ఏంటంటే ఆ దేవుని కోసం ఏం చేయలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. ఆ దేవుని గురించిన జ్ఞానం వారికి కలగలేదండి. అంటే ఇప్పుడు ఎలా నష్టపోతామండి అని అనే దానికి ఉదాహరణ చెప్తాను. ఒక విషయం గురించి మనకు తెలుసుకోకపోతే దాని యొక్క ఉపయోగం మనకు ఉండదు. అది ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. అదొకటే కాదు, కొన్నిసార్లు అలా తెలుసుకోకపోతే అది ఉపయోగించుకునే తీరు మనకు తెలియకపోతే, అది ఒకవేళ రాంగ్ గా ఉపయోగించుకుంటే, తప్పుగా ఉపయోగించుకుంటే అది మనల్ని నష్టపరిచే ప్రమాదం కూడా ఉంటుంది. నా మాట మీకు అర్థమైందండి? కొన్ని దుంపలు ఉన్నాయి, కొన్ని వేర్లు ఉన్నాయి, కొన్ని రకాలైన ఆకులు ఉన్నాయి. వాటి కోసం మనకు అన్నీ తెలుసా? తెలియదు. తెలియకపోతే మంచి ఆకు అనేది ఒక మంచి చేసే ఆకు అనేది ఒకటి ఉంది, మంచి చేసే దుంప ఒకటి ఉంది, మంచి చేసే వేరు ఒకటి ఉంది. దాని గురించి మనకు తెలియదు. కానీ ఊరికినే దాన్ని పారేస్తే దాని ఉపయోగం మనకి లేదు. అంటే దాన్ని మనం ఏం చేసుకోలేకపోయాం, ఉపయోగించుకోలేం. దాని గురించి మనకు తెలుసుండి ఏం చేస్తుండే వాళ్ళవి ఉపయోగించుకుంటున్నాం. అదొక పద్ధతి. రెండో పద్ధతి, దాని గురించి మనకు తెలియదు కానీ దాన్ని ఉపయోగించేస్తాం. దాని గురించిన జ్ఞానం మనకి లేదు. అది ఏమవుతుంది, అది తింటే ఏమవుతుంది అని తెలియదు మనకి. దాన్ని మనం కానీ ఏం చేస్తాం, ఉపయోగించాం. అప్పుడు అది మనకేమైందంటే వికటించింది. వికటిస్తే ఏం జరిగింది, నష్టపోయాం, ప్రమాదం జరిగింది. అంటే ఒక దాని మీద మన జ్ఞానం లేకపోవడం వల్ల ఇన్ని నష్టాలు జరిగాయంటే దానివల్ల వచ్చే ఉపయోగం కూడా మనకు తెలియకుండా పోయింది. రెండోది ఏంటంటే దానివల్ల నష్టం కూడా మనము కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు దేవుడు అంతే. మనుషులకి దేవుడు తెలియకపోతే, మనుషులకి దేవుని గురించి తెలియకపోతే ఆయన వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అది వినియోగించుకోవడం మనుషులకి రాదు. ఆయన దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవి పొందుకోవడం మనుషులకి రాదు. ఆయన ద్వారా ఎటువంటి దీవులు ఉన్నాయో అవి అందుకోవడం మనుషులకి రాదు. రాకపోయిందంటే రెండో ప్రమాదం ఏంటంటే ఆయన గురించి తెలుసుకోకపోతే మనం రాంగ్ గా ఆయన పట్ల మనం జీవించే ప్రమాదం ఉంటది. వ్యతిరేకంగా ఆయన పట్ల జీవించే ప్రమాదం ఉంటది. మనం చేసేవన్నీ ఆయనకి వ్యతిరేకమైన పనులు అయి ఉంటాయి. అప్పుడు ఆయన మన మీద ఏమవుతాడు, కోపడు. మన మీద ఏమవుతాడు, తన ఉగ్రత చూపిస్తాడు. అప్పుడు ఏమైపోతాం, నష్టపోతాం. నష్టపోతాం. జ్ఞానం లేకే నా జనులు ఏమవుతున్నారు, నశించిపోతున్నారు. దేవుడి కోసం తెలుసుకోండి ఎంతగా ఎందుకు అరిచెప్పాల్సి వస్తుందంటే మనుషులు దేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోతూ ఉన్న వాళ్ళ నశించిపోతున్నారు కనుక. డబ్బు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి ఆయా దేశాలు వెళ్ళి చాలా మంది సేవకులు బైబిల్ పట్టుకొని దేవుని గురించి ఎందుకు చెప్తున్నారంటే ఆ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ మీరు పొందకుండా కోల్పోతున్నారు. మీరు అందుకోకుండా దాన్ని పొందకుండా కోల్పోతున్నారు. అంతేకాదు ఆయన నుంచి మీరు కోపాన్ని ఉగ్రత పొంది నశించిపోతున్నారు. ఆయన పట్ల మీరు సరిగ్గా బ్రతకపోవడం వల్ల ఆయన మీ మీద కోపగించుకుంటున్నాడని నశించిపోతున్న ప్రజల దగ్గరికి ఏం ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు నేను ఈరోజు ఈ మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. నాకు లేదండి దేవుని గురించి తెలిసినా పర్లేదు, తెలియపోయినా పర్లేదు, నా బ్రతుకు నాకు వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఒక రోజున నువ్వు నేను వెళ్ళిపోతాం, నష్టపోతాం. ఎంత నష్టపోతాం అంటే కోలుకోలేనంతగా నష్టపోతాం. ఏం నష్టపోతాం అంటే నీ ఆస్తి కాదు, నీ అంతస్తు కాదు, బంగారం కాదు, లేకపోతే నీకున్నటువంటి ఆ ఆస్తిపాస్తులు నష్టపోవడం కాదు. నువ్వు అనబడే నీలో ఉన్న ఆత్మ ఏమైపోద్ది, నష్టపోద్ది, నశించిపోద్ది. ఈరోజు దేవుని గురించిన జ్ఞానం లేకుండా బ్రతుకుతారు. దేవుని గురించి జ్ఞానం నాకు అక్కర్లేదన్నట్టే బ్రతుకుతున్నారు. ఆయన కోసం నేను తెలుసుకోవాలి, నన్ను పుట్టించి నన్ను పోషిస్తున్నటువంటి నాదుడు ఒకడు ఉన్నాడు, ఆయన గురించి నేను తెలుసుకోవాలనే ఆలోచన లేకుండానే బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే ఈ మట్టికి నేను ఇప్పుడు మట్టికి నేను బ్రతుకుతున్నాను కదా అని దాంతోనే బ్రతుకుతున్నారు. కానీ దేవుని గురించి జ్ఞానం లేకపోతే ఏమైపోతామట, నశించిపోతాము, నష్టపోతాము, పడైపోతాము. ఆయన గురించిన జ్ఞానం తెలిస్తే ఆయన ఏమై ఉన్నాడో, ఏం చేస్తాడో, మనకేం ఇస్తాడో, ఏమి ఇవ్వడో, లేకపోతే ఆయన మనల్ని ఎలా ఉంచుతాడో, ఎలా ఉంచడో, ఇవన్నీ మనకు తెలిస్తే, మనం తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన వాళ్ళు ఏమనుభవిస్తాం, మేలే అనుభవిస్తాం. ఆయన వాళ్ళు ఏమనుభవిస్తామండి, మేలు అనుభవిస్తామండి. ఆ మేలు అనుభవించేటువంటి మార్గమే ఈరోజు మీ మధ్య బోధించబడుతుంది. ఆ ప్రమాదం నుంచి తప్పించబడే మార్గమే ఈరోజు మన మధ్య ఏం చేయబడుతుంది, బోధించబడుతుందని.
కనుక ప్రియులారా, నేను మొదట మాట్లాడిన మాట దేవుని గురించిన జ్ఞానం అందరికీ లేదని చెప్పాను. కారణం ఏంటంటే చాలా మంది దేవుని గురించి తెలుసుకోవడం మానేశారు. ఆయన ఎవరో, ఏం చేస్తారు, ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఆయన స్వభావం ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అని ఆయన గురించి తెలుసుకోవడమే మానేశారు. అలా తెలుసుకోకపోతే నష్టం ఏంటో రెండోదిగా చెప్పాను. నష్టం ఏంటంటే ఆయన గురించి తెలుసుకోకపోతే ఆయన నుంచి వచ్చే దీవెనలేమి మనము పొందుకోలేము. ఒకవేళ ఆయన గురించి తెలుసుకోకపోతే మన బ్రతుకే ఆయనకి వ్యతిరేకం అవుతుంది, మన జీవితమే ఆయనకి వ్యతిరేకం అవుతుంది, మన ప్రవర్తనే ఆయనకి వ్యతిరేకం అవుతుంది. ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఏమైపోతాం? నష్టపోతాం, నశించిపోతాం. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకోవాలి? దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు, నన్ను పోషిస్తున్న దేవుడు ఎక్కడున్నాడు, నన్ను నడిపిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు, నన్ను కాపాడే దేవుడు ఏమై ఉన్నాడు, ఈ విశ్వాన్ని కొనసాగిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు, నన్ను ఏం చేయమంటున్నాడు, ఇదంతా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది తెలుసుకోవడమే దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించి తెలుసుకోవడము అంటారని. కనుక ఈ భూ ప్రపంచంలో మానవుడికి ఆ ప్రత్యేకత ఉంది. ఒకసారి గమనించండి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఒక మానవుడికే ఉందండి. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. ఇక రాయబడిన మాట గమనిస్తే, సోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాట మీరు చదువుతుండగా మీరు గమనిస్తే అర్థమవుతుందండి. ఒకసారి చదువుతారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూ జంతువుల కంటే, భూమి మీద జంతువులు ఉన్నాయి, భూమి మీద ఏమున్నాయి? జీవరాశులు ఉన్నాయి. ఆ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి, అంటే భూ జంతువులకు బుద్ధి ఉంది, కానీ దానికంటే మానవులకు ఎక్కువ బుద్ధి ఉండాలి. భూ జంతువుల కంటే మానవులకు ఎక్కువ బుద్ధి ఉండాలట. భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పొచ్చు ఆకాశ పక్షుల కంటే. ఈ ఆకాశంలో చాలా పక్షులు ఉన్నాయి, ఆ జీవరాశులు ఉన్నాయి. వాటికంటే ఎక్కువ జ్ఞానం, అంటే వాటికి ఉంది జ్ఞానం ఉంది, కానీ వాటికంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉండాలట. భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఉండాలి, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఉండాలి. ఎవరికి? మనుషులకి. ఎవరికండి? మనుషులకి. వాటికి జ్ఞానం ఉంది, వాటికి బుద్ధి ఉంది. అవి ఏం చేస్తాయి? వాటికంటే మనం ఎక్కువ చేయాలి, అవి చేసే కంటే ఎక్కువ మనం జరిగించాలి. అప్పుడు మనం వాటికంటే ఎక్కువ జ్ఞానవంతులు, ఎక్కువ బుద్ధిమంతులు అవుతాం. చూద్దాం. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. ఎక్కడున్నాడని అదండి, అనుకునేవారెవరును ఎవరు లేరు. దేవుని గురించిన జ్ఞానము, ఫస్ట్ మాట ఏం చదివాం? దేవుని గురించిన జ్ఞానము అందరికీ లేదు, అంటే కొందరికి లేదు, అంటే అందరికీ లేదు. ఎందుకు లేదంటే ఇలా కనుగోవాలనే ఆలోచన ఎవరికి లేదట. ఇక్కడ ఉందా వచనంలో? ఏ జ్ఞానం లేదు? ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చేవాడు, భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పించే దేవుడు ఎక్కడున్నాడని ఎవరో కనుగొట్టలేదట, ఎవరో వెతకట్లేదట. ఏంటంటే వాటికంటే జ్ఞానం ఏంటంటే, ఈరోజు అవి పుడుతున్నాయి, మనం పుడుతున్నాం, అవి పెరుగుతున్నాయి, మనం పెరుగుతున్నాం. అవి తన యొక్క పిల్లల కొరకు ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి, మనము ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం. అవి నివాసం ఉండడానికి గూళ్ళు కట్టుకుంటున్నాయి, గుహలు ఏర్పాటు చేసుకుంటున్నాయి, ఏదో అవి కూడా ఏర్పాటు చేసుకున్నాయి. మనం ఎండకి వానికి తట్టుకోవడానికి ఏదో ఏర్పాటు చేసుకుంటున్నాం. అవి ఏదైనా ఆపద వస్తే కాపాడుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి, ఎదురు తిరుగుతున్నాయి. మనకి ఏదైనా ఆపద వస్తే మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఎదురు తిరుగుతున్నాం. ఇది వాటిలో మనలో ఉన్నటువంటి సిమిలారిటీస్, వాటిలో మనలో ఉన్నటువంటి సమాంతరమైన ఆలోచనలు. అంతేనా? వాటికి మనకి తేడా ఏమీ లేదా? ఒక మాట్లాడడమేనా తేడా? అంతకు మించిన జ్ఞానం కానీ అంతకు మించిన బుద్ధి ఏమీ లేదంటే, అవి తమ సృష్టించిన సృష్టికర్తని వెతకవు,
కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనం ఏం చేయాలి? వెతకాలి. వాటిలో ఆత్మ లేదు, అవి కేవలము శరీరంతో మాంసంతో మాత్రమే ఉన్నాయి. కానీ మనలో ఈ శరీరంలో రక్త మాంసాల్లో ఏముంది? ఆత్మ ఉంది. ఆ ఆత్మకు కొరకు ఆత్మను సృష్టించబడిన దేవుడు ఎక్కడున్నాడని, సృష్టికర్త ఎక్కడున్నాడని మనం ఏం చేయాలట? వెతకాలి, కనుగోవాలని. ఆ ప్రయత్నం మనుషులు చేయకపోవడం వల్ల నష్టపోతున్నారు, నశించిపోతున్నారు. ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణ ఆశీర్వాదాన్ని లేక దీవెన్ని పొందలేకపోతున్నారు. ఆయన వల్ల ఉగ్రత పాత్ర అవుతున్నారు, లేక ఆయన కోపానికి గురవుతున్నారు మానవులు. ఆయన ఏం చేసినా భూమి మీద చెల్లుబాటు అవుతుంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ చేసే ప్రతి పని ఏమవుతుందంటే మనల్ని సృష్టించిన దేవాతి దేవునికి ఎగ్నెస్ట్ అవుతుంది, ఆ దేవాతి దేవునికి వ్యతిరేకమైన పని అవుతుంది. ఆయనకి వ్యతిరేకమైన పని తెలియకుండానే మనం చేయడం వల్ల ఆయన నుంచి మనం నష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే ఆ దేవుని కోసం నువ్వు తెలుసుకోవాలి. దేవుని గురించిన జ్ఞానం మనకు కలగాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు ధనం కోసం ఏం చెప్పాడు? ధనం విషయంలో దేవుడు ఎలా ఉండమన్నాడు? ఆయన చెప్పింది ఎప్పుడైనా నీకు అర్థమైందా? దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అనే భావం నువ్వు వెతికితే, ఆయన యొక్క జ్ఞానం నీకు కలిగితే, ఆయన ఫిలాసఫీ కూడా మనకు అర్థమైపోద్ది, ఆయన యొక్క ప్రిన్సిపల్స్ కూడా మనకు అర్థమవుతాయి, ఆయన క్యారెక్టర్ కూడా మనకు అర్థమవుతుంది. అంటే క్యారెక్టర్ కలిగినటువంటి ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ధన విషయంలో ఎలాంటి భావం కలిగి ఉండాలో ఆయన తన బోధనలో తెలియజేశాడు. అది తెలియక కొంతమంది మనుషులు, ఆ జ్ఞానం లేక కొంతమంది మనుషులు ధనమే జీవితం అనుకొని, ధనమే ప్రపంచం అనుకొని ధనం చుట్టే తమ బ్రతుకును తిప్పుకుంటూ వెళ్ళారు. చివరికి వారు ఏమైపోయారంటే భూమి మీద సుఖం అనుభవించారేమో కానీ వారి ఆత్మను నరక పాత్రం చేసుకున్నారు. వారి ఆత్మను ఏం చేసుకున్నారు? నరక పాత్రం చేసుకున్నారు. ఇందాక చెప్పారు, భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే, అంటే అవి పుట్టాయి, అవి చివరికి తమ జీవితాన్ని కొనసాగించి ఇది తర్వాత చనిపోతాయి. మనము పుట్టాం, మనం జీవితాన్ని పోరాడి తర్వాత చనిపోతాం. కానీ వాటికి మనకి తేడా ఏంటంటే వాటిలో ఆత్మ లేదు కనుక, మనలో ఆత్మ ఉంది కనుక, ఈ ఆత్మకు ఒక ప్రవేశం, ఈ ఆత్మకు ఒక నివాసం ఏర్పరచాలి కనుక, ఆ ప్రవేశం కొరకు, ఆ నివాసం కొరకు మనం ఏ ప్రయత్నము చేయకుండా బ్రతికం కనుక మన ఆత్మ ఏమైపోతుందట? నశించిపోతుంది. బైబిల్లో యేసు ప్రభు వారు కథ చెప్పారండి. యేసు ప్రభు వారు కథలు ఎందుకు చెప్పారంటే మనుషులకు అర్థం అవ్వాలని. ఆయన భూమి మీద 33 సంవత్సరాలు జీవించారు. ఈ మట్టి మీద 33 సంవత్సరాలు జీవించారు ఆయన. ఇలాంటి మట్టి శరీరంలోనే రక్త మాంసాల్లోనే 33 సంవత్సరాలు బ్రతికారు ఆయన. ఆ 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన ప్రజలకి జ్ఞానోపదేశం చేశారు. ప్రజలందరినీ కూడా మేల్కొల్పారు. దేవుడు అంటే ఏంటో తెలియజేశారు. అలాంటి జ్ఞానోపదేశం చేసినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. ఏంటా కథంటే, ఒక ధనకుడు ఉన్నాడు, ఒక బేదవాడు ఉన్నాడు. ధనికుడు తనకున్న ధనాన్ని బట్టి సుఖం అనుభవిస్తూ బేదవాడి పట్ల ఏమాత్రం కటాక్షం కనికరం లేకుండా కఠినంగా బ్రతికాడు. ఒక బేదవాడు ఉన్నాడు, ఆయన ఇంటి ముందే ఉన్నాడు. అతను వేసేటువంటి కుక్కలకేసే రొట్టు ముక్కల్ని ఈ బేదవాడు తింటూ బ్రతికాడు. ఒక రోజున ఇతను చనిపోయాడు, అతను చనిపోయాడని ఒక కథ చెప్పాడు యేసుక్రీస్తు. యేసుప్రభు ఆ కథ ఎందుకు చెప్పారని ఆలోచన చేస్తే ఆ చనిపోవడంతో కథ ఆపేలేదు. క్రీస్తు ప్రభు వారు ఈయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు అన్న దానితో కథ ఏం చేయలేదు? ఆపేలేదు. మరి ఏం చేశాడు? కథ కొనసాగించాడు. ఏం కొనసాగించాడంటే, బ్రతుకు అంతవరకే కదా, ఇంకేముందా దాని తర్వాత? ఆయన సుఖాన్ని అనుభవించి చచ్చిపోయాడు, వీళ్ళు కష్టాన్ని అనుభవించి చచ్చిపోయాడు, ఇంకేముందంటే అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. బేదవాడు చనిపోయి దేవదూతల చేత దేవుని సముఖమునకు కొనుపోబడ్డాడు. ధనవంతుడు చనిపోయి ఆ నరకానికి లేక పాతాళమనబడుతున్న స్థలానికి కొనుపోబడ్డాడని ఆ కథకి ఎండింగ్ అక్కడిచ్చాడు యేసుక్రీస్తు. అంటే మనుషులు ఎంతవరకు తమ జీవితాన్ని ఆలోచన చేస్తున్నారంటే మరణం వరకే ఆలోచన చేస్తున్నారు. మరణం తర్వాత గురించి ఆలోచన చేయట్లేదు. ఎవరు ఆలోచన చేస్తారంటే దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారు మాత్రమే, దేవుని గురించి తెలుసుకున్న వారు మాత్రమే మరణం తర్వాత ఉన్న జీవితం గురించి కూడా ఏం చేస్తారండి? ఆలోచన చేస్తారు. కనుక దేవుని గురించి జ్ఞానం తెలియమంటే ఏంటంటే ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో, ఆయన ఎంత పొడవులో ఉన్నాడో, ఆయన ఏ ఆకారంలో ఉన్నాడో, ఆయన ఏ రంగులో ఉన్నాడో, ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయి, ఆయన ఎలాంటి స్వరూపంతో ఉన్నాడో అనేది ఈరోజు మనం తెలుసుకోవడం కాదు. దేవుని గురించి తెలుసుకోవడం అంటే అది కాదు.
దేవుని గురించి తెలుసుకోవడం అంటే ఆయన ఏం చేశాడు, ఎందుకు చేస్తున్నాడు, ఇదంతా ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మనుషులు ఎందుకు పుట్టించాడు, మళ్ళీ ఎందుకు చనిపోతున్నారు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడమే దేవుని గురించి తెలుసుకోవడం. దేవుని గురించి తెలిసినప్పుడు ఆయన చేసే పనులు తెలుస్తాయి, మనుషులకు జరగబోయే తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే మనుషులు ఎలా జన్మించి ఎలా జీవించి తమ జీవితాన్ని ముగించాలో తెలుస్తుంది. అప్పుడు మంచిగా జీవించి తమ జీవితాన్ని ముగిస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో తెలుస్తుంది. కనుకనే ఈరోజు మానవులందరూ ఏం తెలుసుకోవాలి, దేవుని గురించిన జ్ఞానం తెలుసు. జ్ఞానం గల మాటలు పెద్దల నోట్లు ఉంటాయండి. జ్ఞానం గల మాటలు ఎవరి నోట్లు ఉంటాయి, పెద్దల నోట్లు ఉంటాయి. అవి వారి నోట వెలువడతాయి కానీ మనుషులకు అవి పట్టవు. ఎందుకంటే వృద్ధులు ఆ స్థాయికి వచ్చేటప్పటికి దేవుని యొక్క జ్ఞానం గల మాటలు వాళ్ళ నోట కూడా దేవుడు పెడతాడు. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాలు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాలు. నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి ఆ నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవి యొక్కి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల చదువు వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడని ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్టుదో నీవు గ్రహించదు. ఇంకా దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించు. దేవుని గురించిన విజ్ఞానము నీకు. ప్రియులారా, ఈ మాట ఎందుకు మీకు ఈ రోజున జ్ఞాపం చేస్తానంటే ధనము గురించి దేవుడు ఏం చెప్పాడో కొన్నిసార్లు పెద్దల నోటంట కూడా అవే మాటలు వస్తాయి. ఆ మాటలు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తాయట, మనిషి బ్రతుకు యొక్క విలువని తెలియజేస్తాయట. కొన్నిసార్లు అంటూ ఉంటాం, మనము ఎలా బ్రతికితే బాగుంటుంది అని అడిగితే పెద్దలు ఏమంటారంటే కడుపు నిండా తిండి లేకపోయినా పర్లేదు కానీ తాగడానికి గెంజినీళ్ళు ఉన్నా చాలు, నీతిగా నిజాయితీగా బ్రతకాలనే మాట ఎవరి నోట అంటే వింటాం. అర్థమైందండి? ఇదే ఫిలాసఫీ ఎవరిది? దేవుడిది. యేసుక్రీస్తు కథలో ధనవంతుడు ఉన్నాడు, కడుపు నిండా తిండి తింటున్నాడు, రొట్టె ముక్కలు తింటున్నాడు, జలసా చేస్తున్నాడు. కానీ చివరికి అతని జీవితం యొక్క మరణాంతరం అతని బ్రతుకు యొక్క బ్రతికి ఎలా ఉందంటే పాతాళంలో ఏం పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఏ తినడం తప్పండి, తాగడం తప్పంటే కాదు. ఆయన ఆ తినడానికి ఆ తాగడానికి సంపాదించింది అక్రమంగాను అన్యాయంగాను సంపాదించాడు కనుక ధనం మీద తన బ్రతుకు మనసును పెట్టి నీతి నిజాయితీలు మర్చిపోయాడు కనుక చివరికి తను అనుభవించే జీవితం అలా ఏర్పడింది. ఇది ఎవరికి తెలుస్తుంది? దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగిన వారే, దేవుని గురించి తెలుసుకున్న వారే ఈ జ్ఞానం వస్తుంది, లేకపోతే ఈ జ్ఞానం వారికి రాదు. కనుక దేవుని గురించి తెలిసిన వారు భూమి మీద బ్రతుకు ఎలాగున్నా కానీ నా జీవితంలో నీతి న్యాయాలు కోల్పోకూడదు. ఒకవేళ నీతి న్యాయాలు కోల్పోతే ఈ 70 సంవత్సరాలు నేను బ్రతికే బ్రతుకు వల్ల ఏదైనా ప్రమాదం ఏర్పడవచ్చు, కానీ నీతి న్యాయాలు కోల్పోతే మరణానంతరం నేను నిత్యము పాతాళంలో బాధ అనుభవించాలి. నిత్యము పాతాళంలో ఏమనిపించాలి? బాధ అనిపించాలి. అది నాకొద్దు. దేవుడు నాకు ఆ జీవితాన్ని ఇవ్వకుండా ఉండడానికే భూమి మీద నీతి న్యాయంతో బ్రతకమన్నాడు దేవుడు అని ఆ జ్ఞాన వివేచన, దేవుని గురించినటువంటి వివేచన జ్ఞానం మనకి కలుగుతుందట. అదే సామెతల గ్రంథంలో ఆ మాట మీకు ఒకసారి జ్ఞాపం చేస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివితే మీరు ఆలకించగలుగుతారు. నెమ్మది లేకుండా ఏం లేకుండా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. భయభక్తులు కొంచెమా? భయభక్తులు కొంచెమా? అక్కడ ఏముంది? యెహోవా యందు భయభక్తులతో పాటు కొంచెము ధనం ఉన్నా, కొంచెము ఆస్తి ఉన్నా, కొంచెం ఇది ఉన్నా చాలు. ఏం లేకుండా దేవుని యందు భయము భక్తి లేకుండా విస్తారంగా ఉండుట కంటే
విస్తారంగా ఉండుట కంటే. ఏంటి ఉపయోగం అంటే, ఇదిగో చావు తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండడానికి, చావు తర్వాత నీ ఆత్మ ఆ పాతాళానికి వెళ్లకుండా ఉండడానికి. దేవుని గురించి ఎవరైనా తెలుసుకుంటే ఇది తెలుసుకుంటారండి. దేవుని గురించి నాకు తెలియాలండి, నాకు చెప్పండి అని ఎవరైనా అడిగితే ఇది చెప్తారండి. ఇది చెప్పకుండా ఇంకేది చెప్పినా దేవుని గురించిన జ్ఞానం కాదండి. కనుక చాలా మంది ఎందుకు నశించిపోతున్నారు, ఎందుకే పాడైపోతున్నారు, ఎందుకు వారి జీవితాల్లో కష్టపడుతున్నారు, లేక నష్టాలు అనుభవిస్తున్నారంటే ఏమి లేక, దేవుని గురించిన జ్ఞానము లేకయే. ఆ జ్ఞానం మనకు కలగాలండి. కనుక ప్రియులరా, అక్కడే సామెతల గ్రంథంలో అక్కడే 17 అధ్యాయం మొదటి వచ్చులో కూడా అదే ఉంటుందండి. 17 అధ్యాయం మొదటి వచ్చును, 17 అధ్యాయం మొదటి వచ్చును, రుచి అయిన భోజన పదార్థముల కంటే రుచి గల భోజనములతో కలహాలతో ఉన్న ఇంట ఉండుట కంటే, భోజనాలు బాగానే ఉన్నాయి కానీ ఇంట్లో ఏమున్నాయి, కలహాలు ఉన్నాయి. అలాంటి ఇంట్లో ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట. ఈ ఒట్టి రొట్టె ముక్క అనే మాట మనకు అర్థం అవడానికి మన ప్రాంతానికి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే గెంజి నీళ్లు. మన భాషలో అప్పుడప్పుడు మాట్లాడే మాటల్లో మనం ఏమంటాం, లీస్ట్ ఫుడ్ ఏంటి, గెంజి నీళ్లు. అక్కడ వాళ్ళు రొట్టెలు తింటారు కాబట్టి ఆ ఒట్టి రొట్టె వాళ్ళకి లీస్ట్. ఆ రొట్టెతో బలమైనటువంటి మాంసాహారాన్ని లేక కాయగూరలు వాళ్ళు వండుకొని తింటా, అది పౌష్టికమైనటువంటి ఆహారం, అది పుష్టికల ఆహారం. అది ఒట్టి రొట్టె తింటే అది లీస్ట్ ఆహారం, అంటే తక్కువ మోతాదులోనే ఆహారం. అది ఒట్టి రొట్టె ముక్క మేలు అని ఎందుకు అన్నాడంటే, మనం అప్పుడప్పుడు మాట్లాడుకునే అవి మాటలు ఏదంటే, నీతి నిజాయితీ కలిగి ఉండి గంజి నీళ్ళు తాగినా అంత శుభ్రం లేదు. దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారు ఈ మాటలు అంగీకరిస్తారు. దేవుని గురించి తెలుసుకున్న వారు ఈ మాటలు వారు జీర్ణించుకుంటారు. దేవుని గురించి జ్ఞానాన్ని కలిగిన వారు ఈ మాటలకి ప్రశంసిస్తారు, ఈ మాటలను నమ్ముతారు, వాటిని ఫాలో అవుతారు, వాటి ప్రకారంగా బ్రతకడానికి మన జీవితాన్ని మార్చుకుంటారు. కానీ దేవుని గురించి తెలియని వారు ఈ భూమి మీద వరకే బ్రతకడానికి ప్రయత్నిస్తారు. కనుక అలాంటి మాటలన్నీ కొట్టి పారేస్తారు. ఎలాగోలాగా బ్రతకడమే కావాలి, ఎవరినో ఒకరు కొట్టైనా బ్రతకాలి, ఏదో రకంగా మనం మోసం చేసైనా, ద్రోహం చేసైనా, మోలి చేసైనా, నకిలీ చేసైనా మనం జీవించడమే కావాలి, బ్రతకడమే కావాలని ఆలోచిస్తారు. కానీ ఏం మర్చిపోతారంటే, మరణానంతరం ఉన్న జీవితాన్ని ఏం చేస్తారు, మర్చిపోతారు. కనుక ఈ రోజున సోదరుడా సహోదరి, దేవుని గురించిన జ్ఞానం అందరికీ లేదనే భావంతో, అందరికీ లేనటువంటి ఆ భావంతో నేను ఈ మాట చెప్తున్నాను. దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండేలా నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకో, దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకో, ఆయన ఏం చేస్తాడో తెలుసుకో, ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలుసుకో, నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసుకో, నువ్వు చనిపోతే ఏమవుతావో తెలుసుకో. ఇవన్నీ దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారు మాత్రమే అర్థమవుతాయి తప్ప మిగతా వారు ఎవరికి అర్థము కావు. బాగానుందండి, నువ్వు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలండి అనే ప్రశ్న వస్తే చాలా సంతోషం. ఏం తెలుసుకోవడం, దేవుని గురించి తెలుసుకోవడం ఎలా అండి అనే ప్రశ్న వస్తే చాలా సంతోషం. అసలు మనిషికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రశ్న వేయడమే. జంతువుకి మనిషికి ఉన్న తేడాలు ఇది ఒకటే. మనిషి ఏమి ఎతుకుతాడంటే రీజనింగ్ ఎతుకుతాడు. ఇది ఇలా ఎందుకు అయ్యింది, అది అలా ఎందుకు అయ్యింది అని వెతికేవాడే మనిషి. కానీ ఎవరు ఎత్తగరు? జంతువులకి పక్షులకి ఆ జ్ఞానం లేదు. వాటికి మించిన జ్ఞానం మనకేముందంటే, వాటికి మించిన బుద్ధి మనకేముందంటే, ఇది ఎందుకు ఇలాగయ్యింది, ఇలా అవ్వకుండా మనం ఏం చేయాలి, మన బ్రతికెందుకు ఇలా తయారైంది, అలా అవ్వకుండా ఉండాలంటే నేనేం చేయాలి అనే రీజనింగ్లోకి ప్రతి మానవుడు వస్తాడు. ఖచ్చితంగా ఆ ఆలోచనకు వస్తాడని. ఇప్పుడు కూడా దేవుని గురించి తెలుసుకోవాలని ఉంది కదా, దేవుని గురించి తెలుసుకోకపోతే నష్టం అని తెలియబడింది కదా, దేవుని గురించి తెలుసుకోకపోతే నిజమైనటువంటి దేవుణ్ణి పొందుకోకుండా మనం పోగొట్టుకుంటామని అర్థమైంది కదా. మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలనే ఆలోచనకు వస్తే నిజంగా సంతోషం. కానీ అక్కడ ఓ ప్రమాదం కూడా ఉంది. తెలుసుకోవాలనే ఆలోచనకు వచ్చినప్పుడు సంతోషమే, కానీ తెలుసుకోవాలని వచ్చినప్పుడు నువ్వు తెలుసుకునే విధానం సరిగ్గా లేకపోతే మళ్ళీ నీకు దేవుని గురించి తప్పు చెప్పేవా, తప్పు తెలియజేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నావు, పూర్తిగా దాని గురించి నువ్వు తెలుసుకోవాలనుకుని ఆలోచన చేస్తావు.
ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి ఇల్లు కట్టే ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? చెప్తాడా? చెప్పడు. పోనీ ఆ ఇల్లు కట్టే ఆయన దగ్గరికి వెళ్ళి పూర్తిగా తెలుసుకొని వచ్చి దీన్ని ఇప్పేసావు అనుకో, ఇది నష్టపోద్ది, అందులో చేయబెట్టి నువ్వు నష్టపోతావు. కనుక ఇప్పుడు తెలుసుకోవాలని ఆశ ఉంటే అక్కడ ఒక ప్రమాదం ఉంటుంది. ఏం ప్రమాదం అంటే, తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడ పరిగెత్తాలో నీకు తెలియాలి. ముందు ఎవరి దగ్గరికి వెళ్తే నిజాయితీగా చెప్తారో తెలియాలి. లేదంటే లోకంలో కొన్ని వేల తప్పుడు మార్గాలు ఉన్నాయి, కొన్ని వేల తప్పుడు బోధలు ఉన్నాయి, కొన్ని వేల తప్పుడు ఉపదేశాలు ఉన్నాయి. ఇవన్నీ నిజమైన దేవుని గురించి తెలియనివ్వకుండా చేస్తున్నాయి, నిజమైన దేవుని గురించి తెలియకుండా అడ్డుకుంటున్నాయి, అవన్నీ ఆటంకపరుస్తున్నాయి. ఈరోజు అవన్నీ అధిగమించి నిజమైన దేవుని తెలుసుకునే స్థాయికి నువ్వు రావాలంటే ఖచ్చితంగా నీ మనసులో తెలుసుకోవాలనే ఆశతో పాటు ఒక రకమైన ప్రార్థన ఉండాలి. దేవా, నిన్ను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలియజేయని దేవుణ్ణి బ్రతిమలాడుకునేటువంటి ప్రార్థనా విధానం కూడా ఉండాలండి. అప్పుడు ఆయన ముందు, అలాంటి వారి ముందు నిజమైన మార్గాలు తెరవబడతాయి. లేకపోతే నువ్వు దేవుని కోసం తెలుసుకుంటాను అనుకొని ఎక్కడెక్కడికో పరుగులెత్తితే నీకు దెయ్యం కోసం తెలియజేయబడుతుంది. ఆటంకాలు ఉన్నాయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ తెరవండి. 5వ వచనం చదివండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ఏం చేసట? యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటువంటి సేవకుల యొక్క మాటలండి అవి. క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించేటువంటి సేవకుల యొక్క మాటలవి. ఆ మాటల్లో ఏముందంటే, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించేటువంటి ఆటంకాలు ఉన్నాయన్నదా లేవన్నాయా? ఉన్నాయి. అంటే నిజాన్ని తెలియనివ్వకుండా ఆటంకపరిచేవారు భూమి మీద చాలా మంది ఉన్నారు. తెలుసుకోవాలని ఆశ ఉంటే చాలా సంతోషం అని చెప్పాను. మరి తెలుసుకోవాలని ఆశ ఉన్న నీకు ప్రమాదం ఉంది. ఏంటంటే, నిజాయితీగా నిజమైన దైవతత్వాన్ని తెలియజేసేవారు భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు. అబద్ధాన్ని ప్రకటించేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు అలాంటి అబద్ధంలో పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త సుమా. నువ్వేం చేయాలంటే, ముందు నీ మనస్ఫూర్తిగా నీ కళ్ళు మూసి ఈ సృష్టికర్తను ఒకసారి స్మరణకు తెచ్చుకోవాలి. నీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నీ జ్ఞానం నాకు కలగజేయని, నీ జ్ఞానం నాకు అందజేయని ఒకసారి నువ్వు ఉన్న చోటే మనస్ఫూర్తిగా నువ్వు దేవుని గాని తలచుకుంటే, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఆయనే నీకు కొన్ని త్రోవలు చూపిస్తాడు. సరైన మార్గంలోకి నీ ఆత్మని నడిపిస్తాడు. ఏ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు. ఉన్నాయి దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ఆటంకాలు. కనుక ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నిజమైన తత్వం, దేవుని తత్వం ఇది అని చెప్తూ ఉంటే ఆయన ఎక్కడ తెలిసేసుకొని మారిపోతాడో అని భయంతో చాలా మంది తెలియనివ్వకుండా ఏం చేస్తున్నారు? ఆటంకాలు చేస్తున్నారు. నిజం చెప్తూ ఉంటే, నిజాయితీగా నిజతత్వాన్ని చెప్తూ ఉంటే, దైవతత్వాన్ని నిజ దైవతత్వాన్ని చెప్తూ ఉంటే ఆటంకపరిచేటువంటి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనుషుల జ్ఞానవంతులు చేయడం చాలా మంది మనుషులకి ఇష్టం ఉండట్లేదు. అది ఎందుకంటే, మనుషులు జ్ఞానవంతులు చేయడం వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉండట్లేదంటే, వాళ్ళ లాభప్రాప్తి ఏదో పోతుందని. ఒక ఊర్లో ఒక ఆమె ఉందండి. ఆమె దెయ్యం పట్టుందండి. ఆమెకేం పట్టుంది? ఆ దెయ్యం వాళ్ళకి లాభాన్ని తెస్తుందండి. ఆ దెయ్యం వాళ్ళకి ఏం తెస్తుంది? లాభాన్ని. ఏంటి లాభాన్ని తెస్తుందంటే, ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా సమస్యతో ఉండి ఆమె దగ్గరకు వస్తే, ఆమె ఏదో ఒక మార్గం చూపిస్తే, ఆ మార్గం వల్ల వాళ్ళు లబ్ధి పొందితే, లబ్ధి పొందిన వాళ్ళందరూ ఆమెకి ఏమిస్తున్నారంటే బహుమానాలు ఇస్తున్నారు. ఆమెకి యజమానులు ఉన్నారు. ఆ యజమానులు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు.
ఒకరోజు సేవకుడు పౌలు అనే సేవకుడు ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళి ఆ దెయ్యం పెట్టినటువంటి ఆమె ఎదురుగా వస్తుంటే ఆమెని నిలబెట్టి తమలోంచి ఆ దెయ్యాన్ని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి ఆవిడ ఏం చెప్పడం మానేసింది. ఏం చెప్పడం మానేస్తే ఇంకేం రావడం మానేస్తే లాభం. ఇప్పుడు యజమానులు కోపం వచ్చి ఆ పౌలు గారిని జైల్లో వేయించారు. పౌలు గారిని ఎక్కడ వేయించారు? కనుక ఎందుకు ఈ మాట? జరిగిన సంఘటన చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే లాభప్రాప్తి కొరకు, వారి యొక్క లాభప్రాప్తి కొరకు ఈరోజు ఏం అడ్డగించేవారు అంటే దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ఆటంకపరిచేవారు ఉన్నారు, జరగనివ్వకుండా. కొంతమంది స్వయిష్టంగా నాకు వద్దనే వాళ్ళు ఉన్నారు. నాకేం చెప్పొద్దండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఎవరికైనా చెప్పేస్తామేమో భయంతో అలా చెప్పనివ్వకుండా ఆపేసే వాళ్ళు ఉన్నారు. ఓ ప్రియ సహోదరుడా సహోదరి, ఎన్ని ఆటంకాలున్నా, ఎంతమంది అడ్డుకున్నా ఆయన గురించినటువంటి విషయాలు ఈ లోకంలో ప్రచురవుతూనే ఉంటాయి, ప్రచురపరచబడుతూనే ఉంటాయి. ఒకవేళ ఒక మనిషికి నిజంగా నిజ దైవతత్వాన్ని తెలుసుకోవాలని ఆశ ఉంటే మొదటగా ఏం చేయమన్నాను? మనస్సులో ఆ సృష్టికర్తను ఏం తెచ్చుకోవాలి? స్మరణకు తెచ్చుకొని ప్రార్థిస్తే ప్రతి విషయంలో కూడా ఆ జ్ఞానం దేవుడు కలుగు చేస్తాడు. ఇప్పుడు నేను ఓ మాట చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఏంటి నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఆ కొండ మీదకి ఎక్కేసి తపస్సు చేయడం వల్ల, అలా గెడ్డాలు మేసాలు పెంచి కొన్ని నెలల పాటు అలా ఉండిపోవడం వల్ల మనకు దేవుని గురించి ఏం తెలియదు.